ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము పేతురు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, ఈ దినము చాలామంది ఎలా ఉన్నారు అంటే, క్రైస్తవుడు అని బయట ఎవరు కూడా చెప్పుకోవటం లేదు. చెప్పుకోనేది ఒక పక్క పెడితే, క్రీస్తు చెప్పిన జీవితాన్ని మనిషి జీవించటంలే. అందుకే మనిషి క్రైస్తవుడు అని చెప్పుకోలేకపోతున్నారు. క్రీస్తు చెప్పిన బోధనని అనుసరించి జీవించేవారు ఖచ్చితంగా నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవరాలిని, నా కుటుంబం క్రైస్తవ కుటుంబం అని చెప్పి బహిరంగంగా సాక్ష్యం ఇస్తారు. మరి వారు ప్రకటిస్తారు. అరాకొరగా ఉన్నవారు, దేవుని మాటని వినకుండా ఉండేవారు, దేవుడు యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించిన వారు ఎవరు కూడా నేను క్రైస్తవుడని చెప్పరు. ఒక ఎత్తు అయితే, ఏదైనా శ్రమలు వచ్చినా, ఏదైనా పథకాలు మీకు అందవు అని చెప్పితే చాలు, జీవమిచ్చిన దేవుణ్ణి, ప్రాణమిచ్చిన దేవుణ్ణి నిరాకరించడానికి కూడా వెనుకాడటోలే. అయితే చాలా బాధాకరం. ఇక్కడ పేతురు అంటాడు, నీవు క్రీస్తు అనే పేరుని బట్టి శ్రమని అనుభవిస్తే నువ్వు సంతోషించు, ఆ పేరుని బట్టే నువ్వు దేవుని మహిమపరచు అని ఇక్కడ అంటున్నాడు. అయితే మనము క్రీస్తుని బట్టి సంతోషంగా ఉన్నామా అంటే ఉండటం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. క్రీస్తుని బట్టి మనం సంతోషంగా ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటము, ఎన్ని ఉపద్రవము, ఎన్ని కష్టాలు ఎదురైనా మనము క్రీస్తుని బట్టి మనం సంతోషంగా ఉండాలి. కానీ ఈ లోకంలో తాత్కాలికమైన క్షణికమైనటువంటి సుఖభోగాలను బట్టి కాదు అన్న విషయాన్ని మీరు గమనించగలరు. అన్నట్టు మీరు గమనించి క్రీస్తు పేరుని బట్టి మీరు అతిశయపడండి, సంతోషించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ఆ పేరుని బట్టి, ఆ పేరుకి కళంకము, మచ్చ మీరు తీసుకొని వచ్చినట్లయితే ఇక ఏమవుతారో తెలియదు. గనుక గమనించి ధైర్యం తెచ్చుకొని క్రీస్తుకి సాక్షిగా లేనివారు క్రీస్తుకి సాక్షిగా జీవించండి. ఉన్నవారు ఇంకను అలాగే కొనసాగించండి. దేవుడు మీ తీర్మానములను ఆశీర్వదించినట్లు ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఘనమగు నామమునకే స్తోత్రాలు. ఉదయకాల సమయమందు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందులోకే స్తోత్రాలు. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందుల చేత ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని నీ రాకడికి సిద్ధపరచమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.